నమస్తే. ఈరోజు మన బీ5 న్యూస్కి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ జనగాంలో ఉన్నటువంటి న్యూట్రిషన్ సెంటర్కి రావడం జరిగింది. ఈ సెంటర్లో ఉన్నటువంటి పేషెంట్లు ఏ రకంగా వస్తున్నారు, పేషెంట్ ఏ రకంగా వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అసలు ఎక్కడ ఈ న్యూట్రిషన్ అంటే ఏంటి అనే విధానంపై మనం ఇక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పేషెంట్లు షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఇట్లాంటి తదితర రోగాలపైన వారు తీసుకొని మళ్ళీ ఆరోగ్యంగా ఉండడం జరిగిందని వారు మాటల్లో చెప్పారు. ఈ కార్యక్రమాల్లో భాగంగానే మనం ఇక్కడ రావడం జరిగింది. అందులో మనం ఈ పేషెంట్లతో ఒక్కొక్కరిగా మనం ప్రత్యేకంగా వాళ్ళ వాయిస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు జ్యోతి, మా సార్ పేరు లక్పతి. ఈ కమ్యూనిటీకి రాకముందు నేను బాగా ఓవరేట్ ఉన్నా. నాకు ఉన్న సమస్యలు ఏంటంటే నాకు లివర్ ప్రాబ్లం ఉంది. చాలా హాస్పిటల్కి తిరిగిన, అయినా నాకు నార్మల్ అనేది రాలేదు. మా ఊరికి ఇలా అప్రెస్ పార్టీ పెట్టడానికి వచ్చారు మా సార్ వాళ్ళు. సింగర్స్ వల్ల క్లబ్ మాది న్యూట్రిషన్. అక్కడికి వెళ్తే మాకు బాడీ చెకప్ అనేది చేసిరు, బిఎంఐ చెకప్. మీ బాడీలో ఇలా వేస్టేజ్ ఉందమ్మా, ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీ బాడీ కొవ్వు గింతుంది అని చెప్పడం వల్ల నేను అవన్నీ నార్మల్ చేసుకొని హ్యాపీగా ఉన్నా. నేను నెల్లూరులో క్లబ్ రన్ చేస్తున్నా. ఇప్పుడు మీకు ఈ న్యూట్రిషన్ సెంటర్కి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు అవుతుంది? మీకు ఎప్పుడు తగ్గింది? నేను 6 నెలలు సింగరాజపల్లె క్లబ్కి వెళ్ళినాం. తర్వాత 6 నెలల తర్వాత నాకు రిజల్ట్ అనేది వచ్చింది. 3 రోజులకే నాకు రిజల్ట్ వచ్చింది సార్. అంటే వీళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ చేశారు? బాడీ చెకప్ అనేది బిఎంఐ చెకప్ చేసిరు. చేస్తే నీ బాడీలో ఇలా ఉంది, నీకు ఎక్కువ కొవ్వు శాతం ఎక్కువ పెరిగిందమ్మా, నువ్వు 80 కిలోలు ఉన్నావు, నువ్వు ఏవైతే ఎప్పుడు దిగుతావో అప్పుడు నీ బాడీ అనేది ఫ్రీగా ఉంటుంది. నేను గింతంత అన్నం కూడా తినకపోయేదాన్ని. నేను పని చేయాలన్నా నాకు చేత కాకపోయేది. మా సారు మెడిసిన్ అని మెడిసిన్ తీసుకొస్తేనే నాకు మింగి నేను కొంచెం అంత అన్నం తినేది, నాకు అన్నం ఆడకపోయేది. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా. మీ బరువు తగ్గడానికి ఎంత టైం పట్టింది? 3 నెలలు పట్టింది సార్. 3 నెలలు పట్టింది. అంటే ఇక్కడ మీకు ఫీజు రకంగా ఏమన్నా వసూలు చేశారా, లేకపోతే ఫ్రీగా ఇచ్చారా? మీకు ట్రీట్మెంట్ ఎట్లా ఇచ్చారు? 3 రోజులకు 750 అనేది ఫీజు తీసుకున్నారు. తర్వాత ఒక మంత్లీ కార్డు 6900 తీసుకున్నారు. ఇప్పుడు హెల్తీగా ఉన్నాం. ఓవర్ రేట్ ఉంటుంది, 92 కేజీలు ఉంటుంది. నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఉండే ఓవర్ రేట్లో చాలా ఇబ్బంది ఉండే. మా మేడంకి షుగరు 390 షుగర్ ఉండే, నాకు బీపీ ఉండే. ఆరోగ్యం కొద్దిగా బాగా నొప్పి వచ్చింది ఛాతీలో. దానివల్ల ఇల్లుకి దిగి నా ఆరోగ్యం మంచిగా చేసుకొని ఇంకో 10 మందికి హెల్ప్ చేద్దామని మేము ఆరోగ్యంగా ఉన్నాం ఇద్దరం. నేను మా మేడం మంచిగా ఉన్నది, మంచి ఫుడ్, ర్యాలీ ఫుడ్ మంచిగా వాడుకుంటాను, మంచిగా ఉంటాను, ఎంజాయ్గా ఉంటాను, బాగున్నది. లేదా ఎవరన్నా ఒకరు ఆగం అయిపోదు. చాలా ఇబ్బందులు ఉండే, ఏ మిషన్ లేకుండా, ఏ గోలు లేకుండా 8 నెలల నుంచి జర్నీ చేస్తాను. ఒక్క గోలు కూడా అవసరం లేకుండా ఇంతవరకు జెండు బాం ఎట్లాడు కూడా తలకాయ నొప్పి రాయకుండా అంత మంచిగా ఉంటుంది. ఎక్కడ తిరిగినా ఆస్తొత్తలేదు. 1500 కిలోమీటర్లు జర్నీ చేసినా కూడా ఇంకా సంతోషంగా ఇంకా చేయాలనిపిస్తుంది. కారు నడిపినా కూడా, ట్రాక్టర్ నడిపినా మంచిగా అనిపిస్తుంది. అట్లాంటి సంబంధం లేదు. ఇక మంచిగా ఉంది, ఆరోగ్యం వెళ్తే బాగా తీసుకున్నాం. మా మేడం మంచిగా ఉన్నది, నేను మంచిగా ఉన్నాను. నేను గుడ్ మార్నింగ్ సార్. మా చీటూరు, నా పేరు కామేశ్వరి, మా సార్ పేరు నాగిరెడ్డి. నాకు బాగా షుగర్ ఉండే సార్. షుగర్ ఉంటే నాకు బాగా కాళ్ళ మంటలు, చేతుల మంటలు వస్తే జనగాం హాస్పిటల్కి వచ్చిన సార్. హాస్పిటల్లో చెకప్ చేయించుకుంటే నీకు షుగర్ బాగా ఎక్కువైందమ్మా, ఓవర్ అయిందని చెప్పింది.
చెప్తే నేను చేయించుకున్న తర్వాత 400 షుగర్ అని వచ్చింది. వస్తే ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళిన బాగాలేకుండా ఉంటే మా సార్తో చెప్తే మా సార్ ఎక్కడైనా హాస్పిటల్ పోయి చూపించుకుంటుంది అని చెప్పింది అన్నట్టు. చెప్పిన తర్వాత ఏమైంది, ఏడ్చుకుంటా మంటలన్నీ లేస్తే కూకుంటే లేవలేకపోయేటం కల్లా తెలిసిన ఆయన మా ఇంటమ్మట ఆయన వచ్చిండు మా ఇంటికి. ఏందమ్మా ఎడుతున్నావంటే నాకు బాగా షుగర్ ఎక్కువైంది, కాళ్ళు మంటలు ఇట్లున్నాయి అని చెప్పిన. అన్న ఇట్లున్నది అన్న అని చెప్పిన. ఇక్కడ నెల్లూట్లలో మందు పోస్తారని చెప్పిండ్రు. మందు అంటే నాకు తెలియదు అన్నట్టు. అయితే వచ్చినామన్నట్టు అడుక్కుంటూ వచ్చేటప్పుడు ఇక్కడ ఆ సార్ కనపడ్డాడు, మా దగ్గర సార్ కనపడ్డాడు. గుడ్ మార్నింగ్ సార్ మేడం అని చెప్పిండు. గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తే ఇట్లా సంగతి అని చెప్తే మేము రోగం గురించి చెప్పమమ్మా, మీ ఒంట్లో మంచి చెడు అనేది ఉంటుంది అట్లా చెప్తాం మేడం అని చెప్పిండు. చెప్పండి సార్ అని చూయించుకుంటే ఇట్లా నీ దగ్గర నేను ఉండవలసిన ఐడియల్ వెయిట్ కంటే ఎక్కువ 30 కిలోలు ఎక్కువ ఉన్నట్టు. 30 కిలోలు ఎక్కువ ఉంటే చెప్పిండు కదా, కొవ్వు ఇంతుంది, మంచి ఇంతుంది, చెడు ఇంతుంది, చెడు కొవ్వు మంచి కొవ్వు అని చెప్పిండు. చెప్పిన తర్వాత నేను ఫుడ్ 3 రోజులు తీసుకున్నా. నాకు మంచిగా అనిపించింది. నాకు నిద్ర లేకుండా ఉండే, నిద్ర లేకపోయేటకల్లా 3 రోజులలో నాకు మంచిగా నిద్ర వచ్చింది. హాయిగా ఉన్నది, ఆరోగ్యానికి మంచిగా అనిపించింది. ఎందుకు తీసుకోవద్దని చెప్పేసి ఇక నేను కంటిన్యూ చేసిన. నాకు 20 రోజులలో షుగర్ నార్మల్ అయిపోయింది. నాకు అదొక సంతోషం అనిపించింది. డైనోషేక్ అని ఉండే, డైనోషేక్ మా మనవడు ఊరికే దగ్గేది, తుమ్మేది, ఆగం చేసి తిన్నన్న తినకపోయి తినేది వాంతి చేసుకునేది. హాస్పిటల్కి ఇట్లా తీసుకపోతే 2-3 లక్షలు ఖర్చు వచ్చింది. వేరే మేడం వాళ్ళ తరఫున చూపిస్తే ఏమైందంటే ఇట్లా మేడం ఇక్కడ న్యూట్రిషన్ దాంట్లోనే వాళ్ళ బాబుకి డైనోషేక్ ఇప్పిస్తుంటే నా మనవాడు కూడా ఇప్పిస్తే ఎందుకు కంట్రోల్ కాదని చూసినాం అన్నట్టు. చూపిస్తే ఏమైందంటే ఒక నెల రోజులలోనే నా మనవాడికి డైనోషేక్ ఇప్పియంగానే దగ్గు, జ్వరము, సర్ది అన్నీ కంట్రోల్ అయినాయి. ఈ ఫుడ్ ఇంత మంచిగా ఉన్నది, దీంట్లో ఇంత దమ్మున్నదని చెప్పేసి ఏం చేసిన, నా మనవాడికి 5 డబ్బాలు ఇప్పించిన. ఇప్పుడు యాక్టివ్గా 3 సార్లు అన్నం తింటాడు, మంచిగా ఆడుకుంటాడు, దగ్గు జ్వరం ఏం లేదు, ఇప్పటికీ అడుగుతూనే ఉంటాడు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు వచ్చేసి లంపతి, మా మేడం పేరు జ్యోతి. నేను ఈ న్యూట్రిషన్ క్లబ్ పరిచయమై నాకు 2 ఇయర్స్ అవుతుంది. నేను ఫస్ట్ పరిచయం దానికి పర్పస్ ఏంటంటే మా మేడంకి లివర్ ప్రాబ్లం ఉండే, దానివల్ల నేను ఈ కమ్యూనిటీ పరిచయం అయినా. నేను కూడా ఓవర్ వెయిట్ 92 కిలోల ఓవర్ వెయిట్ ఉన్నా. నేను ఒక 3 నెలల్లో 15 కిలోల వెయిట్ లాస్ అయ్యి, మా మేడం ఒక 15 కిలోల వెయిట్ లాస్ అయింది. మేము ఈ ఫుడ్ తీసుకొని కారణం ఏంటంటే మాకు హాస్పిటల్లో మా మేడం తీసుకోకపోతే మీకు గర్భసంచి ప్రాబ్లం ఉందమ్మా, గర్భసంచి తీసేయాలని ఒక హాస్పిటల్ చెప్పారు, ఇంకో హాస్పిటల్ తీసుకోకపోతే లివర్ ప్రాబ్లం అని చెప్పారు. అలా 10 days ఒకసారి స్కానింగ్ తీపియడం వల్ల ఆమెకు ఒక 6 నెలలు పత్తం చెప్పారు. అలా నేను 2-3 లక్షలు ఖర్చు చేసుకున్నా. నేను ఈ న్యూట్రిషన్ పరిచయమైన కాంచి హ్యాపీనెస్తో పాటు ఆరోగ్యము, ఆనందం అన్నీ ఉన్నాయని నేను న్యూట్రిషన్ తీసుకొని నేను నెల్లూరులో క్లబ్ పెట్టడం జరిగింది. నేను ఇప్పుడు ఐడియల్ వెయిట్ అంటే నా ఎత్తుకు దగ్గర బరువు ఉన్న 69 కిలోలు. నాకు కూడా స్ట్రోక్ వస్తుందని చెప్పారు డాక్టర్లు. అలా స్ట్రోక్ వస్తుందని అంటే నేను చేసేది, నాకు బీపీ ఉండే 200-300 ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నా. నేను అన్నీ నార్మల్ చేసుకొని హ్యాపీగా ఉన్నా. ఈ న్యూట్రిషన్ వల్ల నెంబర్ 1 న్యూట్రిషన్ ప్రపంచంలో వరల్డ్ నెంబర్ 1. థ్యాంక్ యూ మై కోచ్. ఇక్కడ కోచ్ గైడెన్స్ వల్ల నేను హ్యాపీనెస్ ఉన్నా. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్క్యూ సార్, థ్యాంక్ యూ వండర్ఫుల్. ఇప్పుడు ఈ న్యూట్రిషన్ సెంటర్ ఉందని మీకు ఎవరు చెప్పారు? అంటే మాకు వాళ్ళు వచ్చి ఇన్విటేషన్ కార్డ్ ద్వారా మా విలేజ్కి వచ్చారు. విలేజ్కి రావడం వల్ల మాకు తెలిసి మేము పోయినాం. 3 days రమ్మన్నారు. 3 days పోయినాక BMI చెకప్ చేసారు. నా బాడీలో చెడు అనేది ఇంత ఉంది, ఇది కాక తీసేస్తే హ్యాపీనెస్గా ఉంటారని చెప్పారు. అలా నేను 3 రోజుల్లో నాకు ఎందుకంటే ఫ్రీనెస్ అనిపించింది నాకు ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల. ఎందుకో దీనిలో డైట్ కంట్రోలింగ్, తర్వాత వాకింగ్, లేకపోతే అంటే ఎక్సర్సైజ్ అనేది 5 pillars చెప్పడం జరుగుతుంది అక్కడ కోచ్ గైడెన్స్. 5 pillars కనుక పాటించుకొని మనం కొంచెం వాళ్ళు చెప్పినట్టుగా చేసుకుంటే హ్యాపీనెస్, ఈ మెడిసిన్ లేని జీవితాన్ని అయితే మేము గడుపుతున్నాం. ఎవరైనా ఇలాంటి జీవితాన్ని గడుపుకోవచ్చు హ్యాపీగా. ఆరోగ్యం అనేది మాకైతే 100% హ్యాపీగా ఉన్నాం. మా పిల్లలు కూడా చిన్నపిల్లలు 10 years 15 years బాబు, వాళ్ళు కూడా న్యూట్రిషన్. మా అమ్మ నాన్నకు కూడా మేము న్యూట్రిషన్ ఇవ్వడం జరిగింది. మా నాన్నకు ముఖాలు నొప్పులు, అసలు నడవలేకపోయేది. మా అమ్మ కూడా కట్టెపట్టుకొని నడిచేది. ఇప్పుడు హ్యాపీగా ప్రతిరోజు మా అమ్మకి 85 సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పుడు వెళ్ళి
ఎర్లీ మార్నింగే పనికి వెళ్ళగలుగుతుంది, వ్యవసాయ పనికి. మేమైతే హ్యాపీగా ఉన్నాం. ఈ వరల్డ్ నెంబర్ 1 మార్కిస్ సార్ పుణ్యమా అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మార్కిస్ సార్, థ్యాంక్ యూ వండర్ఫుల్ కమ్యూనిటీ.